నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్ ఏవికే ఎస్టేట్ నందు పార్కును సందర్శించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్లో 18 ఎకరాల విస్తీర్ణం కలిగి 400 కోట్ల రూపాయల విలువ కలిగిన పార్కుల ప్రభుత్వ భూమిని 7 కోట్ల రూపాయల వ్యయంతో ప్రహారీ గోడలు నిర్మించి కబ్జాదారుల నుండి కాపాడాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్లలో పార్కులలో 35 లక్షల రూపాయలతో 2370 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే 1900 మొక్కలు నాటడం జరిగింది. స్థానిక ప్రజలు అందరూ నాటిన మొక్కలు సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలి. పార్కుల అభివృద్ధిలో కూడా స్థానిక ప్రజలు, వాకర్స్ అసోసియేషన్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ప్రజా సంఘాలు పాల్పంచుకోవాలి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కళ్ళుగా భావించి పనిచేస్తున్నాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఇంత మంచి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నిరంతరం ప్రజల్లో ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్నాటి మస్తాన్ నాయుడు, 30వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు అత్తివరపు యానదయ్య, టీడీపీ నాయకులు దొమ్ము రాజు, ఓబుల్ రాజు, షేక్ అస్లాం, తురక కృష్ణ, తురక ఆనందంరావు, కర్నాల సుబ్బారావు, బంకాపూరి రాజేష్, ఆకునూరి అజయ్ కుమార్, ప్రభావతి, నాగేశ్వరరావు, వంశీ, అట్లా విజయ్ రెడ్డి, ఓరుపల్లి శ్రీనివాసులరెడ్డి, ఓరుపల్లి శ్రీధర్ రెడ్డి, సిద్ధాని విక్రమ్, నజీర్ బాషా అహ్మద్, నవీన్ రెడ్డి, షాహుల్ రాయుడు, ఢిల్లీ బాబు, పెంచల్ ప్రసాద్, కొండూరు మహేష్, రమేష్, రాకేష్, జనసేన నాయకులు కరీం, బీజేపీ నాయకులు సుబ్బారావు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మీకు 40% పార్కు నీడకు కవర్ అవుతుంది. దాని కింద పక్కన వాకింగ్ సారే ఏంటంటే గోడ కింద చేసి వాకింగ్ ట్రాక్ పెట్టి మళ్ళీ చెప్తాను. ఏం ప్రాబ్లం సార్? ఇంకొక అడుగు తీసుకోవాలి. ఏమైనా అర్థం చేసుకోండి సార్. మనం ఎంత ఖర్చు పెట్టి ఎంత చేస్తా మీరు చెప్పినట్టు 3 మీటర్స్ చెట్టు 4 మీటర్ల గ్యాప్ సార్ వస్తుంటే సార్ గ్యాప్ ఎక్కువ పెట్టడం వల్ల చెట్టు ఎదిగేటప్పుడు కొంచెం స్పీడ్గా ఆ బ్రాంచ్ మీరు గ్యాప్ తీసి బ్రాంచ్ 3 సంవత్సరాలకు బ్రాంచ్లు అనుకుంటే తర్వాత గ్యాప్ అర్థం చేసుకోండి సార్. ఎందుకు చేస్తున్నాం అనేది చూసేటప్పుడు మనకు గుర్తులు పోవాలి. ఒక 1 ఇయర్కి చెట్లు చూస్తే ఎవరు వేస్తున్నారు, ఎవరు ఎన్నెళ్ళట్లేదు గుర్తులు రావాలి సార్. ఏదో వేసినామా, ఫోటో తీసుకున్నామా, మీడియాతో మాట్లాడినామా, పోయేదానికి ఎంత రెగ్యులర్ ఫాలో అప్ వెళ్ళదు. మొత్తం ఉంటాయి కదా కార్పొరేషన్లో. ఇప్పుడు లక్షలు ఎన్ని చెట్లు వేస్తారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్ని బతికినాయి, ఎన్ని వచ్చినాయి. అందుకే ఇక్కడ ఏం పెట్టాం మనం క్లారిటీగా చెట్టు బతికితేనే కాంట్రాక్ట్ చదువు, లేకపోతే కాంట్రాక్ట్ చదువు. టెండర్ కండిషన్లో పెట్టుకున్నది ఒక్కొక్కటి సార్. ఇప్పుడు చిన్న మాట చెప్తాను సార్, మీరు చేసుకోండి. ఊరు చేసుకుని అడాప్ట్ చేసుకున్నా నేను అభ్యంతరం లేదు. అడాప్ట్ చేసుకుంటారా లేదనేది తర్వాత మనం వేసే విధానం కరెక్ట్గా ఉంది. అడాప్ట్ చేసుకొని స్థానికులు ఉండే అసోసియేషన్లు వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళు అవన్నీ దీనికి పనికి వస్తాయి సార్. మ్యాగజైన్కి, పేపర్లకి, ఫోటోలకి. రియాలిటీలో ఎంతమంది ఇప్పుడు కార్పొరేషన్లు అడాప్ట్ చేసుకుంటే ఎంతమంది మొక్కల దగ్గర మాట్లాడతారు? తప్పు అంటే మనకి ఏంటంటే పని చేసే మనం సార్ మన పరిస్థితి అడాప్ట్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. మనం చేసే పని మనం కొంచెం నీట్గా చేస్తే మనకు ఇబ్బంది లేకుండా పోతుంది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత చేసి కోళ్ళు కట్టించి దీనివల్ల వేరే సబ్జెక్ట్ పక్కన పెడితే ఈ చెట్లు అనేది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి ఊహించుకుంటే కనీసం 2370 2000 చెట్లు కట్టించి ఇప్పుడు దాకా ఇప్పుడు 30%, 20% కూడా ఖర్చు దాఖలాల్లో డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాం. అందుకే చాలా క్లారిటీగా చెప్పినాం. అంత మొత్తం 2000 ఎంత 1928 మేడం. సో మీకు చెప్తే మనం ఎందుకు సార్ గోడ మీద ఏంటి ప్రాబ్లం? అది 1 మీటర్ తవ్వాం సార్. ఆ కింద అంతా డెమాలిషన్ చేస్తుంది సార్. దీన్ని తవ్వేస్తున్నారు సార్.
1 మీటర్ పెట్టి తవ్వాం సార్. ఎన్నిసార్లు మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేసిన కూడా మీకు అర్థం కావట్లేదు. ఎందుకు గోడముడు వేస్తున్నారు? కొంచెం గ్యాప్ తీసుకుని ఏమని చెప్తాను నేను. చెట్టుకి ఎక్కువ గ్యాప్ పెట్టుకోండి, ప్లస్ వేసేది గోడకు దూరంగా ఏమని చెప్తుంటే తీసుకుని గోడ కింద వేస్తారు. పెద్ద చెట్లు గోడ బగిలి మళ్ళీ అవుతాయి. ఇంటి కదా ఎన్నిసార్లు చెప్పినా మీకు వేయలుగా ఎన్నిసార్లు మీకు చెప్తే కూడా అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పాలి ఏం సత్తా గోడ గ్యాప్ తీసుకుని గోడ కిందనే మీకు చేస్తాం కదా. ఉంచుకోవాలన్నా బతకాలనే రేపు పెద్ద చేసిన వల్ల గోడ పగిలిపోతే మళ్ళీ పెట్టుకోవాలనే ఇది మీ కోరిక అర్థం కాదు. గోడలు పగలగొట్టకపోయినా కొంచెం గ్యాప్ ఇస్తే కవరేజ్ ఎక్కువ వస్తుంది. మీరు కావాలంటే రేపు వాకింగ్ ట్యాంక్ వేసుకునేటప్పుడు మధ్యలో వేసుకొని ఇక్కడ వేసుకున్నట్టు నువ్వు గోడ కింద అంత దగ్గర చేయాల్సి. నేను ఫస్ట్ డేనే మీకు అందరికీ చెప్పినాను. నేను మీకు అందరికీ చెప్పా ఫస్ట్ డే సార్ గోడకి కొంచెం గ్యాప్ ఇచ్చేవాళ్ళం, చెట్టు గ్యాప్ పెట్టుకున్నాను. అయినా కూడా మీరు అలాగే చేసుకుంటారు సార్. మనం 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టి 7 కోట్లు గోడలు కట్టి అది 10 కాలాల పాటు ఉండాలి. ఏమి లేకుండా ఈరోజు టెంపరీగా మనం ఏదో చేస్తున్నట్టు వీడియోలకో ఫోటోలకో జనాలకో దానికి కాదు సార్ చేసేది. పార్క్ మీకు అర్థం చేసుకోవాలి సార్. పార్క్ డెవలప్మెంట్ డిఫరెన్స్. గోడ కట్టి ముందుకు వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళు కలర్లు అమ్ముకొని పేపర్లు తీసుకోకుండా పార్కును ముందు కాపాడుకొని తర్వాత ఫేస్ మేనర్ చెట్లు వేస్తాం, తర్వాత లైట్లు వేస్తాం. రేపు ఎప్పుడు డెవలప్మెంట్ లేదంటే స్థానికులు ఏదన్నా వాళ్ళ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 5 రోజుల క్రితం ఏదైతే ప్లాంటేషన్ కార్యక్రమాన్ని తీసుకున్నామో దాదాపు 35 పార్కుల్లో 17.5 ఎకరా స్థలంలో 7 కోట్ల రూపాయలతో అన్ని స్థలాలకు కూడా కార్పొరేషన్ నిధులతో కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది. అయితే ఎక్కడైతే కాంపౌండ్ వాళ్ళు కట్టామో వాటన్నిటిని కూడా వదిలేకుండా క్లీన్ చేసి ట్రీ ప్లాంటేషన్ వేయాల. నెల్లూరు నగర కార్పొరేషన్ లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 26 డివిజన్లో అనే శాసనసభ్యులు రెడ్డి గారి నిర్ణయం తీసుకున్న తర్వాత 2370 ప్లాంటేషన్లని మనం 5 రోజుల క్రితం మొదలు పెట్టడం జరిగింది. సో ఇప్పటికే దాదాపు 1900 ప్లాంట్స్ ని ఈ పార్కుల్లో వేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ కూడా 450 ప్లాంట్లు ఉన్నాయి. అయితే ఆ పార్కుల పరిధిలో ఎక్కువగా నీరు నిలవడం ఉండడం వల్ల కొంచెం లేటుగా వాటిని కూడా తీసుకునేస్తాం. ఏదో చెట్లు వేసినామా, ఫోటో తీసుకున్నామా, వీళ్ళతో మాట్లాడే విధానం కూడా ఖచ్చితంగా పార్కుల్లో వేసిన ప్రతి చెట్టు బతకాలి. ప్రతి చెట్టు దాని సంవత్సరం బతికితేనే వేసిన కాంట్రాక్టర్ కూడా బిల్లు పాస్ అవుతుందనే నిర్ణయం తీసుకొని దాని ప్రకారం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ పార్కులకు సంబంధించి చెట్లు వేయడానికి ముఖ్య కారణం కూడా రాను కాలుష్యం ఎక్కువైపోతా ఉంది. చెట్లు లేనందువల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు వస్తాయని దృష్టిలో పెట్టుకుని నగర కార్పొరేషన్ లో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుని నగరంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 2400 ప్లాంట్స్ టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాం. ఇంకా కూడా దీంట్లో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే కార్పొరేషన్ సంబంధించి 17.5 ఎకరా స్థలం ఉందో దాని విలువ దగ్గర 380-400 కోట్ల స్థలాలు. మీకు తెలియదేం కాదు, ఈరోజు రేపు ఖాళీ స్థలం కనపడితే పట్టాలు పెంచుకోవడం, దళారులు రావడం, వీళ్ళంతా కూడా మోసం చేసి ఈ బ్లాక్లు అమ్మడం వల్ల మధ్యతరగతి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ ఉండకూడదనే ఉద్దేశంతోనే పార్క్ స్థలాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి రిజర్వ్ స్థలాలు వాటన్నిటి కూడా డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దయచేసి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు కూడా మోసపోవద్దు. ఈ దళారుల చేతిలో పార్క్ స్థలాలు 1,50,000 రూపాయలకి ఇప్పిస్తామని చెప్పి ఏదైతే మోసం చేస్తున్నారో ఎవరు మోసపోవద్దు. 1-2 సార్లు అవి రిజర్వ్డ్ స్థలాల, పార్క్ స్థలాల డాక్యుమెంట్లు వెరిఫై చేసుకొని తీసుకోవాల్సింది అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో
సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. వీటికి తోడు ప్రత్యేకంగా వీటి మీద కూడా దృష్టి సారించి పార్కులకు సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు చంద్రన్న పార్కులు బాటాన్ని కార్యక్రమాన్ని తీసుకొని మేము సంబంధం చేస్తున్నాం. మొదటి దశలో కాంపౌండ్ వాళ్ళు కట్టాం, ఇప్పుడు చెట్లు వేస్తున్నాం. మరి లైట్లు కూడా పార్కులు అన్నింటిలో కూడా లైట్లు వేసేదానికి ప్రయత్నిస్తున్నాం. అవి కూడా తొందరలో మొదలవుతాయని అనుకుంటున్నాం. అయిన తర్వాత పూర్తిగా ఎక్కడెక్కడ నిధుల లభ్యతను బట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం ప్రజల ఆస్తి 380-500 కోట్లు అనేది ఒక ప్రభుత్వం ఆస్తే కాదు, ఇది ప్రజల ఆస్తి కూడా. దయచేసి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం సైడ్ నుంచి డెవలప్మెంట్ చేస్తున్నామో దాన్ని కూడా స్థానికంగా ఉన్న పార్కింగ్ ఏదైతే వాకర్స్ అసోసియేషన్ కానీ స్థానికంగా ఉన్న డెవలప్మెంట్ అసోసియేషన్లు వీళ్ళందరూ ప్రజలు పెద్దలు అందరూ కూడా బాధ్యత తీసుకుని వారు కూడా దీంట్లో భాగస్వాములు వారికి తోచినంత ఎంతో కొంత మనం కాపాడుకోవాల్సిన పర్యావరణం కాపాడుకునే బాధ్యత ఉంది. కాబట్టి స్థానిక ప్రజలు కానీ వాకర్స్ అసోసియేషన్ కానీ ఇతరితర వెల్ఫేర్ అసోసియేషన్లు అన్ని కూడా ఏకమై ఎక్కడికక్కడ పార్కులు కాంపౌండ్ వాళ్ళు చెట్లు వేస్తున్నాం, వారు కూడా మమేకమై దీనిలో భాగస్వాములు కావాలని మీ ద్వారా వాళ్ళందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అప్పుడే మనకు ఒక నెల్లూరు నగరంలో ముఖ్యంగా 26 డివిజన్లో అన్ని దగ్గరలో కూడా ఎవరు దళారులు రాకుండా మోసపోకుండా ఉండేదానికి స్థానికులు కూడా బాధ్యత తీసుకోవాలని కూడా తెలియజేస్తూ ఇన్ని మంచి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ చూడని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్డు అయినా, డ్రైన్ అయినా, కరెంట్ అయినా, డ్రింకింగ్ వాటర్ అయినా అన్ని విధాలా కూడా నిధులు లభ్యతను బట్టి శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాం. పెద్ద నియోజకవర్గం ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ అవుతా ఉంది నియోజకవర్గం. దాని దృష్టిలో ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి. తప్పకుండా రాబో రోజుల్లో కూడా మరింత అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గం జరిగేదానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో చేస్తామని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.